బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మేడ్చల్లోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారినంటూ సత్యనారాయణ పటేల్ అనే వ్యక్తి అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. సత్యనారాయణ పటేల్ ఉంటున్న ఇంట్లో మహిళ హత్యకు గురి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళ ముఖం, కాళ్ళు, చేతులకు నల్లటి కవర్లు కట్టి ఉండడాన్ని పోలీసులు గమనించారు. ఈ హత్య ఆయనే చేసి ఉంటాడా లేక మరికొంతమంది కలిసి హత్య చేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యనారాయణ పటేలే పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మేడ్చల్ సమీపంలో అక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ యార్డ్ వద్ద చాలా నిర్మానుష్యంగా ఉంటది. అక్కడ ఒక జంగిల్ లాగా ఉంటది. అలాంటి నిర్మానుష్య ప్రాంతంలో ఒక మహిళ అక్కడ చనిపోయి ఉన్నటువంటి నేపథ్యం. ఉదయాన్నే వెళ్ళినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ వెళ్లి చూడగా మహిళ యొక్క మృతదేహాన్ని వాళ్ళు చూశారు. వెంటనే పోలీసులకి సమాచారం వచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ మహిళకు సంబంధించినటువంటి విషయంలో హత్య జరిగిందా లేకపోతే ఆమె ఏమన్నా ఆత్మహత్య చేసుకుందన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళ ప్రకారం పెద్దగా హత్య చేసినట్టుగా పెద్దగా ఆనవాళ్ళు కనపడటం లేదు. ఎందుకంటే ఎటువంటి ఆయుధాలు కానీ అవన్నీ కనపడలేదు. అటువంటి పెట్రోల్ కానీ లేకపోతే మారణాయుధాలు కానీ లేకపోతే రాళ్ళు కానీ అటువంటి పెద్దగా అక్కడ లభించలేదని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య లేకపోతే ఆల్రెడీ ఎక్కడో చంపేసి ఇక్కడ మహిళ మృతదేహాన్ని ఇక్కడ పడేశారా అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయన్న దానిపై కూడా వారు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ మొత్తం చెత్త అంతా అటువైపే వేస్తారు. సో మనుషులు కూడా చాలా తక్కువ మంది తిరుగుతుంటారు. కేవలం కొంతమంది మాత్రమే అక్కడ ఉదయం పూట చెత్త వేసేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ ప్లేస్ ఎవరు ఎంచుకొని ఉంటారు అన్న దానిపై కూడా ఆ మహిళ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళగా కూడా ఇప్పటి వరకు ఒక ఐడెంటిఫై అవ్వలేదు. ప్రస్తుతం అయితే ఈ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సాకేత్ కాలనీ, ఆదర్శ్ నగర్ దగ్గర ఉన్నట్టుగా వారు చేశారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళ ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఫోటోస్ కూడా ఇప్పటికే ఆ ప్రాంతంలో కూడా కొంతమందికి వారు చూపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న రాత్రి చంపి ఉంటారనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చారు. ఎక్కడి నుంచి పూర్తి స్థాయిలో కూడా డాగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా టచ్ ఆడినట్టుగా తెలుస్తుంది. ఇంకా దర్యాప్తు అయితే వేగవంతం అయింది కాబట్టి ఇవాళ సాయంత్రం లోపల ఈ మహిళ ఏ ప్రాంతానికి సంబంధించినట్టు ఎవరు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రానా.